కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులు పెట్టి కూల్చేశారనే ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. క్రస్ట్ గేట్లకు పగుళ్లు వస్తాయి కానీ పిల్లర్లకు రావని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క పిల్లర్ కి క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలున్నాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేడిగడ్డ పిల్లర్ల వద్ద భారీ శబ్దాలు వచ్చాయని మేడిగడ్డ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దానిపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్ లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదే విధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో, ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేనేదో అభాండాలు వేయడానికి, బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చిన నేను. అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు జాచిన మరి కాంగ్రెసులు, బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినాయి అనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదే విధంగా ఈ అన్నోన్ అఫెండర్స్, అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని